మార్చ్ 7న ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ అడ్రస్తో ప్రారంభమైనటువంటి సమావేశాలు దాదాపుగా ప్రజల సమస్యలన్నీ కూడా మాట్లాడాలని ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలపైన బడ్జెట్లో వివిధ అంశాలపైన ఎన్ని రోజులైనా సమావేశాలు జరుపుదామని చెప్పి ఆ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే తెలుగుదేశం పార్టీ తమ నైజం ప్రదర్శించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గౌరవ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ని అవమానిస్తూ బాటిల్ ఇసిరివేసి పేపర్లు చింపి తన పైన ఇసిరేయడమే కాకుండా తనను ఘోరంగా అవమానించాలన్నటువంటి ప్రయత్నాలు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. సభలో ముఖ్యమంత్రితో సహా అందరం ఆశ్చర్యపోయాం. ఒక గవర్నర్కి ఈ రకంగా హౌస్లో ఎందుకు వీళ్ళు అవమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని తమ పబ్లిసిటీ కోసం తమ నైజం ప్రదర్శించి తను మాట్లాడుతున్నంతసేపు తను అవహేళన చేశారు, అవమానపరిచారు. ప్రభుత్వం నుంచి ఏదైనా ఆయన చదివే దాంట్లో ఆ అంశాలపైన ఏదైనా డిఫరెన్స్ ఉంటే దానిపైన అడిగినంటే ఒక హుందాగా ఉండేది. అలా కాకుండా ఆయన స్పీచ్ ప్రారంభం నుంచే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీని చూసి అసహించుకున్నారు. అటువంటి సంఘటన జరిగినటువంటి ఫస్ట్ టైం కాబట్టి తెలుగుదేశం పార్టీకి మామూలే, కానీ ప్రజలు వీళ్ళ ప్రవర్తనను అసహించుకున్నారు. ఆ రోజుతో మొదలు పెడితే ఆ సమావేశం అయిన తర్వాత బీఏసీ సమావేశానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా చెప్పడం జరిగింది, ఎందుకు ఇలా ప్రవర్తించారు, మీ ప్రవర్తన చాలా బాధాకరం, ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇలా చేయటం ఏంటి అని అంటే ఆ బీఏసీ సమావేశంలో కూడా ఇండైరెక్ట్గా వాళ్ళు చేసిన తప్పు అన్నట్టుగా అచ్చెన్నాయుడు గారు కూర్చున్నారు. బీఏసీ సమావేశం వచ్చిన ఆ సంఘటన తర్వాత బీఏసీ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఎన్ని రోజులైనా హౌస్ నడుపుదాం, ఈ రకంగా ఏ డేకి ఏ బిజినెస్ ఉంటుంది అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఓకే, మాకు అన్ని కూడా బాగానే ఉన్నాయి, మా అంశాలు ఇవి అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాళ్ళ అంశాలను మా అంశాలను కోడీకరించి దానిపైన చర్చ జరపడానికి మేము ప్రయత్నం చేస్తే ఏ రోజు కూడా హౌస్ని జరగనీయకుండా ఒక్క నిమిషానికి అయ్యే ఖర్చు, ఒక గంటకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుందని కూడా సభాపతి గారు చెప్పినా కూడా ఆ హేళన చేస్తూ సభాపతి చైర్పైకి దూసుకెళ్లడమే కాకుండా చిడతలు వాయించేటువంటిది, దాన్ని పోడియంని చేతులతో గట్టిగా కొట్టే అంశం అయితేనేమి విజిల్స్ వేస్తూ చాలా గందరగోళం సృష్టించారు. ఇది చాలా బాధాకరం. ఓకే, ఇవన్నీ చేస్తూ కూడా వాళ్ళు ఒక ప్రశ్నోత్తరాల సమయంలో వాళ్ళు వేసిన ప్రశ్నలపైన చర్చ జరపడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. అంటే ఒక భయాందోళన నెలకొనింది వాళ్ళల్లో. ఆ ప్రశ్నలకు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ ప్రభుత్వం సరైనటువంటి సమాధానం ఇస్తుంది, మేము ప్రజల్లో చులకన అవుతామన్నటువంటి భయాందోళనతో క్వశ్చన్ అవర్ని కూడా జరగనీయకుండా వాళ్ళు వేసిన ప్రశ్నలకు కూడా వాళ్ళు మాట్లాడకుండా కేవలం ఏదో సృష్టించాలా అని చెప్పి వాళ్ళు ప్రవర్తించారు. ఇది చాలా ప్రజాస్వామ్యంలో చాలా తప్పిదం. గవర్నర్కి సంబంధించినటువంటి అడ్రస్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారు సుదీర్ఘంగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వివరణ ఇచ్చారు. తర్వాత ఏదైతే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బీఏసీ సమావేశంలో వాళ్ళు ఏవైతే అంశాలు ఇచ్చారో ఆ అంశాలలో మా అంశాలను వాళ్ళ అంశాలను చూసి ఇళ్ల పట్టాలపైన షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాలపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రుల వారు కానీ సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 30 లక్షల మందికి హౌస్ పట్టాలు ఇవ్వడమే కాకుండా కొత్తగా హౌసెస్ శాంక్షన్ చేయడం అయితేనేమి, ఆ లేఅవుట్లలో జరుగుతున్న అద్భుతమైన నిర్మాణాలపైన కానీ ఇవన్నీ అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ అవుతారా అంటే పార్టిసిపేట్ కామంటారు. పార్టిసిపేట్ కాకపోవడం కాకుండా ఈ ప్రభుత్వం చెప్పిన అంశాలు ప్రజలకు మంచిగా వెళ్తాయి అని చెప్పి దుర్మార్గంగా వ్యవహరించారు. హౌసింగ్ తర్వాత
వాళ్ళకున్నటువంటి ఎల్లో మీడియాతో పోలవరం పైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. పోలవరం ఎత్తు తగ్గుతోంది, పోలవరం ఏదో జరిగిపోతోంది, పోలవరం బ్యారేజీ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియా ప్రసారం చేసేవాళ్ళు. దానిపైన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఆ షార్ట్ డిస్కషన్లో టేకప్ చేయడం జరిగింది, నోటీసులో ఇచ్చి. దాంట్లో ఆ చర్చలో పాల్గొంటారా అంటే పాల్గొనరు. మరి పోలవరం పైన మీకు అనుమానాలు ఉన్నప్పుడు చర్చలో ఎందుకు పాల్గొనలేకపోయినారో వాళ్ళే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ పోలవరం పైన కూడా సుదీర్ఘంగా ఈ ప్రభుత్వం ఏం చేసింది, 1 ఇంచు కూడా తగ్గదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గంటాపదంగా సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు ఊరికే మీడియాలో బ్యాడ్గా ప్రాపగండా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం 1 ఇంచు తగ్గించడమే కాకుండా 2023 ఖరీఫ్కి పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. దాని తర్వాత ప్రతిరోజు కూడా జరగని అంశాలపైన శవరాజకీయాలు చేస్తూ ఏదో జరిగిపోతుంది, నాటుసారా వల్ల ఈ ప్రభుత్వంలో నాటుసారా ప్రవహిస్తోంది, ఎంతోమంది చనిపోతున్నారు అని చెప్పి శవరాజకీయాలు చేసుకుంటా ఉన్నారు. రోజు కూడా వాళ్ళు ఏదైతే శవరాజకీయాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మొదటి 2వ రోజే. అయినా కూడా వాళ్ళు ప్రతిరోజు ఏదో గందరగోళ పరచాలని చూస్తున్నారని చెప్పి దాన్ని కూడా స్వల్పకాల చర్చ షార్ట్ డిస్కషన్కి అలో చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ అయినారా అంటే దాంట్లో కూడా పాల్గొనాల. ఎక్సైజ్ దానిపైన జరిగినటువంటి వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో మద్యం పైన కానీ మద్యం నియంత్రణ పైన కానీ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రజలకు కానీ చాలా మందికి ఇక్కడున్న వాళ్ళకు కూడా ఎంతోమందికి తెలియదు ఏమేం జరిగింది అని చెప్పి. తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి డిస్టిలరీలు అంటే ఎలక్షన్స్ కౌంటింగ్ వారం రోజుల ముందర వాళ్ళు మంజూరు చేసిన లంచాలు తీసుకొని వాళ్ళు మంజూరు చేసినటువంటి డిస్టిలరీలతో సహా వాళ్ళ బండారం అంతా కూడా బయటకు వచ్చింది. ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ప్రెసిడెంట్స్ మెడల్ అని, గవర్నర్స్ రిజర్వ్ అని, బూమ్ బీర్ అని ఈ రకరకాలుగా మాట్లాడేటివి అన్నీ కూడా ఎవరి హయాంలో ఇచ్చింది అన్నీ కూడా జీవోలతో సహా ఏ డేట్లో ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు సభకు తెలియజేశారు, రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. వాళ్ళు ఎందుకు చర్చలో పాల్గొనలేదు, ఇంత గొడవ చేసేవాళ్ళంటే భయాందోళన, నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయన్నటువంటి భయాందోళనతో దానిపైన కూడా వాళ్ళు రాకుండా పోయారు. ఇకపోతే వికేంద్రీకరణ పైన ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజలచే ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవాన్ని పెంచాలని, ఈ లెజిస్లేచర్కు ఉన్నటువంటి పవర్ రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి, ఎన్నుకున్నటువంటి ప్రజల యొక్క బాధ్యత ఏంది అని చెప్పి 3 ప్రాంతాల రీజన్స్ పైన స్వల్పకాలిక చర్చ, అది కూడా ఉదయమే పెట్టాము మేము, షార్ట్ నోటీస్ కింద టేకప్ చేస్తాము అని చెప్పి. దానికి కూడా రారు. జస్ట్ వాళ్ళు వచ్చి ఏదో సృష్టించి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నమే చేశారు. సుదీర్ఘంగా మా గౌరవ ఫైనాన్షియల్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ సభ్యులు ధర్మాన ప్రసాదరావు గారు కానీ, పార్సారథి గారు కానీ, చెవిరెడ్డి గారు కానీ చాలా సుదీర్ఘంగా 5 గంటల సేపు ఈ రాష్ట్రం ప్రజలకు ఎన్నుకున్నటువంటి బాధ్యతను అంటే కాన్స్టిట్యూషన్ ఏ రకంగా గౌరవించాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కోడ్ చేస్తూ ఈ లెజిస్లేచర్కి ఏం పవర్స్ ఉన్నాయి అన్నటువంటిది సుదీర్ఘంగా వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలకు బాగా స్పష్టంగా అర్థమైంది. ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థ జోలికి వెళ్ళకూడదు, కాన్స్టిట్యూషన్లో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని గౌరవించాలా అన్నటువంటి చర్చ చాలా సంపూర్ణంగా చాలా అర్థవంతంగా మంచి చర్చ జరిగింది. దాంట్లో పాల్గొంటారా అంటే వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళ యొక్క వాళ్ళు వచ్చినటువంటి సభ్యులు 10 మంది ఉన్నారో 15 మంది ఉన్నారో వచ్చి మాట్లాడే హక్కు ఉన్నా కూడా వాళ్ళు రాకపోవటం అన్నటువంటిది రాష్ట్ర ప్రజలను అవమానించాలనే ఉద్దేశమే. ఆ చర్చలో భాగంగా లెజిస్లేచర్ యొక్క గౌరవాన్ని ఇముడింపు చేస్తూ ఏ వ్యవస్థ కూడా తక్కువ కాదు, ఏ వ్యవస్థ గురించి ఆ వ్యవస్థ గౌరవాలు ఉంటాయి, ఏ వ్యవస్థను ఆ గౌరవం గౌరవించుకోవాలా అని చెప్పి సభాపతి గారు కూడా లాస్ట్లో చెప్పడం జరిగింది. లెజిస్లేచర్ యొక్క మీనింగ్ను కూడా పూర్తిగా మేము చెప్పడం జరిగింది. మాకున్నటువంటి అధికారాలు, ఇక్కడ మేము చట్టాలు చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా ఏ ఒక్కరిని కించపరచకుండా, ఏ ఒక్క వ్యవస్థను తగ్గించకుండా మా యొక్క ఇంటెన్షన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అదే రకంగా అదే డిస్కషన్లో భాగంగా ఎందుకు వికేంద్రీకరణ కోరుకుంటున్నాం అన్నటువంటిది చెప్పినాం. దాన్ని వాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటున్నారు. వికేంద్రీకరణ అన్నటువంటిది ఎందుకు మేము మాట్లాడుతున్నాము అని అంటే ఒక వెనుకబడినటువంటి ప్రాంతాల్లో శాసనసభ్యుడిగా నాకు తెలుసు ఆ కష్టాలు ఏందో. గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే ఆ ఉత్తరాంధ్రలో సంబంధించినటువంటి 3 జిల్లాలు కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలాగుంది, ఒక వ్యవసాయంలో తీసుకున్నా, ఇండస్ట్రియల్ పరంగా తీసుకున్నా, సర్వీస్గా తీసుకున్నా, ఏ సెక్టర్లో తీసుకున్నా ఎంత వెనుకబడినటువంటి ప్రాంతాలు అని చెప్పి ఆ ఫిగర్స్తో సహా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సభకు.
ఈ అన్ని చూసినప్పుడు వెనుకబడిన ప్రాంతాలు కూడా ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది అన్నటువంటిదే మా ఉద్దేశం. కానీ ఒక ప్రాంతాన్ని కించపరచడంలో ఇంకొక ప్రాంతం అభివృద్ధి చెందనీకరణ చేయాలన్నటువంటిది మా ఉద్దేశం కాదు అని చెప్పి కూడా స్పష్టం చేశాం. రాయలసీమ ప్రాంతంలో గంజి కరువు, డొక్కల కరువు ఇలాంటివి చూసిన వాళ్ళం. పెద్దలు దాని గురించి పుంకలుగా మాకు చెప్పేటువంటి వాళ్ళు. గంజి లేక గంజి కోసం అలమటించే పరిస్థితులు గతంలో అక్కడ జరిగాయి. అలాగే డొక్కల కరువు ఇలాంటి ఎన్నో జరిగినాయి. నీటిపారుదల అటువంటిది ఏర్పడింది కేవలం ఆ వెనుకబాటుతనం చూసి రాయలసీమ కోసం ఏర్పడిందని కూడా సభకు తెలియజేశాం. ఈరోజు మా ఇంటెన్షన్స్ కూడా అదే. ఈ ప్రాంతం ఏదో డెవలప్ కాకూడదు, ఇక్కడ రైతులు వెనకబడాలన్నటువంటిది కాదు మా ఇంటెన్షన్. ఇక్కడ వీలు చల్లగా ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక్క ప్రాంతంలోనే 3 మండలాలనే మొత్తం కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 99.999% ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా అటువంటిదే సభకు కూడా వివరించడం జరిగింది. దాంట్లో పాల్గొన్నారా? వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి వ్యూస్ చెప్పారంటే దాంట్లో పాల్గొనరు. కేవలం గొడవ చేసేటువంటిదే మా విధానము అని చెప్పిపోయారు. అదే రకంగా బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు పైన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాలెండర్ చూపించారు. ఏ నెలకు ఏదొస్తుంది, ఏ టయానికి ఏదొస్తుంది అని చెప్పటం నిజంగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరిగిండదు. 55,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ కింద 17,000 కోట్లు ఇండైరెక్ట్ గా ప్రజలకు చేర్పించినట్టు ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవు, ఎప్పుడు చరిత్రలో కూడా ఎవరు చేయలేరు. ప్రతి ఒక్క మానవుడికి, కోట్లాది మంది ప్రజలకు ఎప్పుడు ఏ నెలలో ఏది ఇస్తానో అని చెప్పి క్లియర్గా డిస్ప్లే చేసి చెప్పడం జరిగింది. గతంలో బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఇది అంకెల్ గారడనో దాంట్లో లెక్కాచారాలు అవనో ఇవనో మాట్లాడేటి వాళ్ళు. ఈరోజు క్లియర్గా ఉన్నాయి కేటాయింపులు ఏం జరిగింది, ఆ కేటాయింపులు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే తెలుగుదేశం ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడాలు కనపడుతున్నాయి. ఇంత స్పష్టంగా కూడా వివరణ ఇచ్చినప్పుడు ఇవన్నీ మంచి జరిగినాయి, ఇవన్నీ కూడా మేము ఇక్కడ ఉండి కూర్చొని వీళ్ళు తప్పు పట్టలేము అన్న ఉద్దేశంతో ఇది చేయలేము, వీళ్ళు ఎదురుదాడే మా పద్ధతి అని చెప్పి హౌస్ను జరగనీయకుండా వాళ్ళు చేసినట్టు ప్రయత్నాలు. ఏం తప్పు చేసిందండి ప్రభుత్వం? ధైర్యంగా మేము చేశామని చెప్తున్నాం. మీరు అడిగినట్టు అంశాలనే పోలవరం కానీ, 3 రాజధానుల వికేంద్రీకరణ పైన కానీ, ఈ ఎక్సైజ్ పాలసీ పైన కానీ, మద్య నియంత్రణ ఇవన్నీ కూడా చర్చ అడిగింది మీరు. ఆ చర్చను టేకప్ చేసినాం మేము. మీరు ఎందుకు పాల్గొనలేకపోయారు? ఎందుకు హౌస్లో అంత వింతగా ప్రవర్తించారు అటువంటిది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటలో ఆయన దీక్షత అన్నది ఏందో మనకు తెలుస్తోంది. ఆయన ఒక దీక్షలాగా పోయినాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం తను ఏమైనా చెయ్యాలి, నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు మంచి జరగాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన బ్రహ్మాండంగా అన్ని టైంలో కూడా మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఎక్కడ కూడా ఇచ్చే డైరెక్ట్ డీబీటీలలో ఈ కరప్షన్ కూడా లేకుండా పోయింది, దళారులు లేకుండా పోయినారు, బ్రోకర్లు లేకుండా పోయినారు. మా ప్రభుత్వం సాధించినటువంటి విజయం ఇది. గత 34 సంవత్సరాల నుంచి ఏ చిన్న అంశం కావాలన్నా కూడా రాజకీయ కోణంలో జరుగుతుండేది. ఇది తగ్గాలి. సామాన్య మానవుడికి కూడా ఏ అండా లేకపోయినా డైరెక్ట్గా పథకాలు చెందాలన్నటువంటిది ప్రభుత్వ ఆలోచన. ఎప్పుడు వాళ్ళు గౌరవిస్తాం. అదే రకంగా అన్ని రకాలుగా కూడా ఈ సమావేశాల్లో జరిగినటువంటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. వాటిపైన అందరం కూడా పూర్తిగా ఆనందంగా ఉన్నాం. అందరూ శాసనసభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎప్పుడు లేనంత విధంగా మంచి చర్చలో పాల్గొన్నందుకు గర్వపడుతున్నాం. మేమైతే ఈరోజు మీరు అక్కడ జరిగినటువంటి అంశాలన్నీ కూడా మీరు కూడా డే టు డే చూసుకోండి. ఎంతో హుందాగా వివరించాం. సభ జరగాలన్నటువంటి ప్రయత్నాలు మేము చేశాం. సభ జరగకూడదు, మా విధానం వేరు అని చెప్పి వింత చేస్తాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క వ్యక్తిత్వాన్ని నిజంగా తప్పుపడుతూ వాళ్ళు ఇలాగే మారకపోతే ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏ ఒక్కరు ప్రతిపక్షంలో కూడా గెలవకుండా ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ నిజంగా సమావేశాలు చాలా సంతృప్తినిచ్చినాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి వివరణ కూడా మమ్మల్ని సంతోషపరిచింది. అదే రకంగా రాష్ట్ర ప్రజలకు ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనే అంశాలు కూడా పూర్తిగా చర్చ జరిగినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే బడ్జెట్ ఇంత మంచిగా ప్రవేశపెట్టినటువంటి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి, హౌస్ను ఎంతో హుందాగా నడిపించిన సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము పెడార్థాలు ఏం తీయలేదండి. మీకు చట్టాలు చేసే హక్కే లేదు అన్నప్పుడు ఇంకా దాని గురించి మేము మాట్లాడకుండా ఎలాగుంటాము? మీకు చట్టాలు చేసే హక్కే లేదు, మీకు రెజల్యూషన్స్ చేసే హక్కే లేదు, మీకు అంటే ఇంకా లెజిస్లేచర్ అటువంటిది ఎందుకు, సమావేశాలు ఎందుకు, ఎన్నికలు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు అన్నటువంటిది ఆ వాదన అందరి సభ్యులు ఆందోళన కలిగించింది. కాబట్టి గౌరవ సభ్యులు ధర్మాన ప్రసాదరావు గారు ఆయనకు వచ్చినటువంటి డౌట్స్ని రైజ్ చేశారు. దాని మెంబర్స్ అంతా కూడా కోరుకున్నారు. కాబట్టి దానిపైన చర్చ జరగడం జరిగింది. చర్చలో కూడా మేము ఎక్కడ ఏ వ్యవస్థను కించపరచలేదు, ఏ వ్యవస్థను తగ్గించాలని ప్రయత్నం చేయలేదు.
ఎవరి జోలికి వాళ్ళకి ఎవరు చేయాల్సినటువంటి చట్టాలన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏంది, జ్యుడిషియరీ పవర్స్ ఏంది, లెజిస్లేచర్ పవర్స్ ఏంది అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నాయి. దాన్ని పాటించాలని మేము కోరాం. కానీ ఈరోజు కాన్స్టిట్యూషన్ మీరు చూసుకున్నప్పుడు దాంట్లో క్లియర్గా కూడా అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ దే మెన్షన్ వాడు కాన్స్టిట్యూషన్లో ఎవరి డ్యూటీస్ ఏంది అన్నది. అలాగే దాన్ని లేకుండా వైలేట్ చేయడం ఎంతవరకు సమంజసము అని చెప్పి మేము మాట్లాడడం తప్పితే ఎవరిని కూడా కించి కూడా పరచలేదు. ఈరోజు మీరు చూసుకుంటే అంటే మీరు అన్నారు ఎందుకు ఈ చర్చ జరిగిందని. ఒక కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 38 స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ టు ద పీపుల్. ఈ విషయంలో కూడా క్లియర్గా అంటే వాట్ ఈజ్ అవర్ డ్యూటీస్ అన్న దానిపైన కానీ ఇంకొక దానిపైన అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అంటే మనకంతా కూడా ఈ దేశానికి ఇంత గొప్ప పేరు రావడానికి ఒక రాజ్యాంగం అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు మన రాజ్యాంగాన్ని మనము బైబిల్గా లేదా ఖురాన్గా భగవద్గీతగా భావిస్తాం. అటువంటి రాజ్యాంగం అంశాలతోనే మన ఈరోజు దేశం నడుస్తోంది. అందులో భాగంగా మన వాళ్ళు దాంట్లో ఏం కాన్స్టిట్యూషన్ ప్రకారమే వెళ్దాము అని చెప్పి చర్చ జరగడంలో తప్పు లేదు. ఒక వ్యవస్థను కూడా క్వశ్చన్ చేయకూడదు. మేము వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు మీకెవరు ఇచ్చారు హక్కు అనేటువంటి మేము అడగలేం, మీకెవరు హక్కులు ఇచ్చారని వాళ్ళు మమ్మల్ని అడగలేరు. మేము తప్పు చట్టం ఏదైతే అల్టిమేట్గా ప్రజాభిప్రాయం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో గొప్ప ప్రజాభిప్రాయం వరకు పోవాలంటువంటిది మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించొద్దు అనేటువంటి చర్చ జరిగింది. దీంట్లో తప్పేం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించింది అనుకోవాలి. నిజంగా ఆయనకు అంత కాన్ఫిడెంట్ మేము చేసిన తప్పు అనుకుంటే ఆయనకున్నారు 23 ఏమో గెలిచారు. 23 మందిని తీసుకున్న తర్వాత ఆ 23 మందిలో ఇప్పుడు 16 మందో 17 మందో మిగిలారు. మీరు మ్యాండేట్ కోరొచ్చు కదా, మిమ్మల్ని వద్దంటున్నాం మేము 86% మెజార్టీతో వచ్చాము. ఏదైతే మా అజెండా ఉందో చెప్పి వచ్చాం. మీకు నిజంగా మీ పైన మీకు ధైర్యం ఉంది, మీకు ప్రజాభిమానం ఉంది, మీరు పొందగలుగుతున్నారు అని అంటే మీ సభ్యులతో మీరు రాజీనామా చేసి ఎలక్షన్స్కి రండి, తెలుసుకున్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటుండేది. అలా కూడా మెజార్టీతో ఎన్నుకోబడి ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేయడానికి మమ్మల్ని అడగడం ఎందుకు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కాంగ్రెస్లో ఎన్నికై రాజీనామా చేయడంతో పాటు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, ఈ ప్రభుత్వం తప్పు చేస్తోంది, ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావిస్తే మీరు నాతో రండి అని అంటే ఆ రోజు మేము రాజీనామా చేసి ఎన్నికలు వచ్చినాం. అది పద్ధతి. మేము ఎన్నికలకు పోయినాం. ఆ రోజు మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి, మీరు రాజీనామా చేసినాడని వాళ్ళని కోరలా. మేము నీకు నిజంగా ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నీకు అనిపించినప్పుడు మీ సభ్యులతో రాజీనామా చేసి ఎలక్షన్స్కి రా. ఆ ధైర్యం లేకపోగా ఆయన ఒక పద్ధతిని ఈరోజు వ్యవస్థల్ని ఇలా అవ్వడానికి గల కారణం ఎవరు అనుకోవడంలే, చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. చాలా దురదృష్టకరం. వ్యవస్థల జోలికి పోకూడదు. ఏ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ మన కన్నతల్లి ఎంతో సిస్టమ్ అంతా. వ్యవస్థలను గౌరవించుకోవాలి. వ్యవస్థలతో మనం రాజ్యాంగాన్ని గౌరవించుకోవడంతో పాటు వ్యవస్థను గౌరవించుకుంటూ దానికి అనుకూలంగా మనం వెళ్ళాలి. కానీ మనం మెప్పు కోసమో మనకు మంచి జరగడం కోసమో ఇంకొకరికి అన్యాయం చేయాలని పద్ధతిలో రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. ఆ రకంగా ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు శిక్ష విధిస్తూనే ఉంటారు కంపల్సరీ. అంటే వికేంద్రీకరణ అంటే మా పాయింట్లోనే ఉంది కదా. వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ఈరోజు నేను చెప్పానబ్బా, నేనేమి రాజకీయం కోసం మీరే క్లియర్గా వినంటారు నా మాటలు. రాయలసీమ ఒక కష్టాలు మేము చెప్పుకుంటున్నాం అంటే మేము ఎప్పుడు అలాగే ఉండాలన్నా? ఒక సంవత్సరం 2 నెలలు వర్షం రాకపోతే గంజి కోసం మళ్ళీ చూసుకోమంటారా మమ్మల్ని? అదే రకంగా ఉత్తరాంధ్రలో అలాగనే ఉండమంటారా? మీరు స్టాటిస్టిక్స్ చూశారు. మీరు నిజంగా మీరంతా కూడా జర్నలిస్టులు, గొప్ప వ్యక్తులు. బుగ్గన గారు చేసిన స్టాటిస్టిక్స్ మీరు ఒక్కసారి చూసుకుంటే మీకే కన్నీళ్ళు వస్తాయి. ఆ వాస్తవ పరిస్థితులు అవి. మేమేమి రాజకీయ పబ్బం కోసం మాట్లాడట్లే ఈ మాటలు. ఒక ప్రాంతం నుంచి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కష్టాలను దగ్గరగా చూసాం కాబట్టి మీకు ఆ ఎమోషనల్గా మాట్లాడడం మీకు అనిపించినా కూడా ఆ బాధతో మాట్లాడుతున్నాం. ఇంతకాలమైనా 75 సంవత్సరాలు వచ్చి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ ఏ వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో అన్నిట్లో చూసుకోండి, కన్స్ట్రక్షన్లో కానీ ఇంకొక దాంట్లో మ్యాన్ పవర్లో ప్రతి దాంట్లో ఏ స్టాటిస్టిక్స్ చూసినా అటు 3 జిల్లాలు ఇటు 4 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. మా ప్రాంతాలు అభివృద్ధి చెందితే తప్పేముంది? ఒకటే చోట కేంద్రీకరించండి. గతంలో ఇలా కేంద్రీకరించడం వల్ల హైదరాబాద్ సపరేట్ అయిపోయి నష్టపోయినాం ఒకసారి. అలా కాకుండా ఈ ప్రాంతానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైతే ప్రజల మనోభావాలు ఉన్నాయి, ఇక్కడ రైతులకు మేలు చేస్తూ ఇది డెవలప్ చేస్తూ ఆ ప్రాంతాలలో కూడా డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచన తప్పులు పడితే ఎవరికి చెప్పుకోలే? దాంట్లో రాజకీయం ఏముంది? కరువు అన్నది కాదు, ఏదో ఒకటి డెవలప్మెంట్ జరుగుతుంది. అందుకే కదా మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నాం. దాన్ని ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? దాన్ని ఎందుకు స్టే తీసుకొస్తున్నాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగకూడదు అని చెప్పి
కోర్టుకి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళబ్బా, నువ్వు పూర్తిగా డీటెయిల్స్ తెచ్చుకో. ఒకసారి పోతిరెడ్డిపాడు అటువంటిది గుండె చెప్పులు లాంటిది. పోతిరెడ్డిపాడు కడతా అంటే ధర్నా చేసింది ఎవరయ్యా? దాన్ని వ్యతిరేకించినట్టు కాదా? అప్పుడు ఈరోజు మాట్లాడితే ఎట్లా నీతులు? ఇప్పుడు ఈరోజు వైజాగ్ ఇప్పుడు ఒకటి ఉంది, 1,10,000 కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఐమ్ టాకింగ్ అబౌట్ బేసిక్. మొత్తం నిర్మాణం జరగాలంటే 7 లక్షల 8 లక్షల కోట్లు యాజ్ ఆఫ్ నౌ కావాలి. 15 ఏళ్ల కంటే 20 లక్షల కోట్లు 30 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఒక ఎస్టాబ్లిష్ సిటీలో ఇక్కడ ఖర్చు పెట్టిన 10,000 కోట్లు ఇంకొక వైజాగ్లోనో ఇంకొక ఎస్టాబ్లిష్ సిటీలో పెట్టినంటే ఈవేళ మనకి ఇన్ఫ్రా ఏర్పడిపోయేది. చారిత్రాత్మకంగా ఈ రాష్ట్రాన్ని గొంతు కోసినటువంటి వ్యక్తిని దగ్గరలో వాళ్ళ బండారాలు బయటపడతాయి, చూస్తూ ఉండండి. ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టించిన వ్యక్తి చరిత్రలో ఎప్పుడు కూడా తనను అసహించుకుంటూనే ఉంటారు. అది చరిత్రహీనుడు అవుతాడు. మ్యాండేట్ దేనికి వెళ్తామన్నది మేము ఒకటే, వికేంద్రీకరణ. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 3 క్యాపిటల్స్ అని ఎందుకంటారు? 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందించాలన్నటువంటిదే మా అభిప్రాయం. అంటే సోదరు అడిగినట్టు హైకోర్టు వస్తే మీకు అన్ని కష్టాలు తీరిపోతాయని కాదు. ఏమి ఇక్కడ హైకోర్టు పెడితే అన్ని కష్టాలు తీరిపోయి ఇక్కడ అంతా రాజధాని ఎస్టాబ్లిష్ అయిపోతుందా? డివైడ్ అయితే ఏముంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కడుందబ్బా కోర్టు? లక్నోలో ఉందా? ఎక్కడుంది? ఎందుకు ఆలోచన చేయరు? కర్నూలు పెడితే అడ్డంకి వస్తుందా?